టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం. నంబర్ 13 ఇంట్లోకి టైమ్ ట్రావెల్ చేయగలరా? నంబర్ 13 ఇంట్లో ఏం జరుగుతోంది? ఆదినారాయణ ఆ ఇంటిని చూస్తేనే ఎందుకు వణిగిపోతున్నాడు? ఆ ఇంటిలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. నంబర్ 13 ఇంటి గురించి తెలుసుకోవాలంటే ఆ ఇంటిలోకి టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. 13వ నంబర్ గురించి మీకేం తెలుసు? ప్రముఖ రచయిత విజయ్ ఆంధ్రప్రభ వీక్లీ 22 నవంబర్ 1999 సంచికలో రాసిన నంబర్ 13 హారర్ స్టోరీ. హారర్ కథలు ఇష్టంగా వినేవారికోసం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. హారర్కు సంబంధించిన విశేషాలు, మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చదివినా, చూసిన మొదటి హారర్ కథ, సినిమా గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆదినారాయణ భయంతో వణికిపోతున్నాడు. గొంతులోకి దూకిన విస్కీ అతని భయాన్ని పోగొట్టడం లేదు. బెనర్జీ శవానికి అంత్యక్రియలు జరిపి అందరూ వెళ్ళిపోయారు. అందరితో పాటు అతను తన గదికి వచ్చాడు. బెనర్జీ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. నిన్నటి వరకు హ్యాపీగా డోంట్ కేర్ టైప్లో ఉండి అంతలోనే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు చచ్చిన బెనర్జీ గుర్తొస్తుంటే దీనికి అంతటికీ కారణమైన ఇంటి నంబర్ 13 గుర్తొస్తోంది. మేడ మీద ఉన్న ఆ గదిలోంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది ఇంటి నంబర్ 13. సరిగ్గా ఆ గదికి ఎదిరిల్లే ఆ ఇల్లు. చుట్టూ ప్రహారీ, లోపల మొలిచిన పిచ్చి చెట్లు, చెక్క గేటు పక్కనే చెక్కిన ఇంటి నంబర్ 13 అన్న అక్షరాలు. ఆ ఇల్లు చాలా నెలలుగా ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంట్లోకి రావడానికి ఎవరూ సాహసించడం లేదు. ఆ ఇంట్లో గృహప్రవేశం జరిగిన రోజే ఓ హత్య జరిగింది. ఆ ఇంటి యజమాని తండ్రిని ఎవరో హత్య చేశారు. హత్య చేసింది అంతకులు కాదు, ఓ ఆత్మ అని పుకారు కూడా వినిపించింది. వారం రోజుల తర్వాత ఇంటి యజమాని భార్య ఆత్మహత్య చేసుకుంది. కొడుకు స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటనతో పిచ్చెక్కిన ఆ ఇంటి యజమాని ఆ ఇంటిని అలాగే వదిలేశాడు, ఫర్నిచర్తో సహా. ఒకరిద్దరు సాహసించి ఆ ఇంట్లో అద్దెకు దిగి నానా అగచాట్లకు గురై పారిపోయారు. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కాదు, ఆ ఇంట్లో ఉన్న ఆత్మలే పీక్కు తిన్నాయని కూడా చెప్పుకుంటారు. 13 సంఖ్య పనికిరాదని, అందువల్లే ఈ ఇంట్లో అనర్థాలు జరుగుతున్నాయని, చాలా చోట్ల 13వ నంబరు గది కానీ ఇల్లు కానీ దెయ్యాలకు వదిలి వెళ్తారని ఓ మాంత్రికుడు ఆ ఇంటి యజమానికి చెప్పిన మీదట ఆ ఇంటి యజమాని ఆ ఇంటి గురించి పట్టించుకోవడమే మానేశాడు. చాలా హోటళ్లలో 13వ నంబర్ ఉన్న గదిని తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడరు. కానీ ఎవరో ఒక వ్యక్తి ఆ ఇంటి యజమాని ఒప్పించి ఎక్కువ అద్దెకు ఆ ఇంట్లోకి దిగారు. అతను ఎలా ఉంటాడో ఆదినారాయణకు, బెనర్జీకి కూడా తెలియదు. బెనర్జీ, ఆదినారాయణ మంచి ఫ్రెండ్స్. ఆదినారాయణ బ్యాచిలర్, మేడ మీద గదిలో అద్దెకుంటున్నాడు. బెనర్జీతో పరిచయం కాగానే బెనర్జీయే స్వయంగా తను ఆ గదిలో ఉండి రెంట్ షేర్ చేసుకుంటానని చెప్పాడు. ఆఫీస్ వదలగానే ఆదినారాయణ, బెనర్జీ ఆ గదిలో పేకాడుతూనో మందు కొడుతూనో టైం పాస్ చేస్తారు. ఈ అర్ధరాత్రిలో పక్క వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్తాడు బెనర్జీ. బెనర్జీ స్వతహాగా ధైర్యస్తుడు, దేన్ని త్వరగా నమ్మడు. ఆ రోజు బెనర్జీ, ఆదినారాయణ మేడ మీద 2 కుర్చీలు వేసుకొని మందు కొడుతూ కూర్చున్నారు. ఆదినారాయణ 13వ నంబర్ ఇంటి వైపు చూస్తూ, బెనర్జీ, ఆ ఇంట్లో ఎవరో అద్దెకు దిగారట. మామూలుగా ఆ ఇంటి వైపు చూడాలంటేనే భయం. ఇక ఎప్పుడే క్షణం ఆ ఇంట్లో నుంచి ఏ కేక వినిపిస్తుందో అన్నాడు భయంగా. బెనర్జీ నవ్వి, అంత నమ్మకమా అన్నాడు. ఆ ఇంట్లో వాంపైర్ ఉందన్న అనుమానం అన్నాడు ఆదినారాయణ. వాంపైర్? యు మీన్ రక్తపిశాచి? అడిగాడు బెనర్జీ. అవును, స్థిరంగా చెప్పాడు ఆదినారాయణ. ఈ కాలంలో వాంపైర్స్ ఏంటి? నవ్వి తేలిగ్గా తీసి పారేశాడు బెనర్జీ. అంత తేలిగ్గా తీసి పారేయకు. వాంపైర్స్ ఉన్నాయనడానికి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 21, 1591లో సిలేసియా రాష్ట్రంలోని బెప్లాన్ గ్రామంలో వైన్ అనే చర్మకారుడు జీవితం మీద విరక్తి పెట్టి కత్తితో గొంతు పొడుచుకొని చనిపోయాడు. ఆత్మహత్య పరమ పాపంగా భావించే ఆ రోజుల్లో అతని భార్య ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అతని గొంతు దగ్గర పేరుకున్న రక్తాన్ని శుభ్రం చేసి గుడ్డ కప్పి తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది. సెప్టెంబర్ 22న వైన్ అంత్యక్రియలు జరిగాయి. సరిగ్గా 2 వారాల తర్వాత ఎదురుగా నడిచొస్తున్న వైన్ను చూసి ఓ వ్యక్తి భయంతో గుండె ఆగి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ గ్రామం భయానకమైంది. రాత్రులు తలుపులు తట్టిన చప్పుడు వినిపించేది.
తెరిచి చూస్తే ఎదురుగా వైన్ కనిపించేవాడు దయ్యంగా మారి. కొందరు ఇళ్లలో దూరి వారి మెడ కొరికి రక్తం తాగి వాళ్ళని చంపేవాడట. 1653లో హెన్రీ మోరీ అనే పరిశోధకుడు వెలువరించిన పుస్తకంలో ఈ సంఘటన రికార్డ్ చేయబడి ఉంది. చెప్పడం ఆగి బెనర్జీ వైపు చూశాడు. ఆదినారాయణ మొత్తానికి వాంపైర్ల పుట్టు పూర్వోత్తరాలు ఆమూలాగ్రం బట్టి పట్టేశావన్నమాట అని నవ్వుతూ అన్నాడు బెనర్జీ. అంతేకాదు 1730 సంవత్సరాల మధ్య కాలంలో వాంపైర్స్ యూర్ని భయభ్రాంతం చేశాయి. ఈ కాలాన్ని చరిత్రలో వాంపైర్స్ ఎపిడమిక్ అన్నారు. 1816లో లార్డ్ చైరన్ ది వాంపైర్ నవల కొంత భాగం రాసి ఆపేస్తే అతని శిష్యుడు పోలిడోరీ ఆ నవలను పూర్తి చేశాడు. 1819 ఆ నవల సంచలనం సృష్టించింది. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత పోలిడోరీ ఆత్మహత్య చేసుకున్నాడు. కొనసాగించాడు ఆదినారాయణ. చాలు ఇలాంటివన్నీ డిటెక్టివ్ నవలలు రాసే రైటర్లకో వాటిని తెగ ఇష్టంగా చదివే పాఠకులకో చెప్పుకో, నీలాంటి వాళ్ళకో చెప్పుకో. ఇలా రక్తపిశాచ ఏంటి, మెడ కొరకడం ఏంటి, నాన్సెన్స్ కాకపోతే. బెనర్జీ తేలిగ్గా తీసి పారేశాడు. ఏదైనా అనుభవంలోకి వస్తే తప్ప తెలియదు అన్నాడు ఆదినారాయణ. అప్పటికే 2వ రౌండ్ పూర్తయింది. చీకటి పడింది. ఎదురుగా 13వ నెంబర్ ఇల్లు జడల విరబోసుకున్న దయ్యంలా కనిపిస్తుంది. అయితే బెట్, నేను 13వ నెంబర్ ఇంటికి ఇప్పుడే వెళ్తాను. 3వ రౌండ్ పూర్తి చేసి అన్నాడు బెనర్జీ. పొద్దు ఆ ఇంట్లో దిగిన వ్యక్తి ఎవరో పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికో వస్తాడు. బహుశా అతడే వాంపైర్ అయి ఉండొచ్చు అన్నాడు భయంగా ఆదినారాయణ. ఎందుకంటే 13వ నెంబర్ ఇంట్లో ఉండేవాళ్ళు దిగేవాళ్ళు ఖచ్చితంగా వాంపైర్స్ అయి ఉంటారని అతని నమ్మకం. నాన్సెన్స్, చూస్తూ ఉండు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి వస్తాను. రేపు పొద్దున్నే కలుద్దాం అన్నట్టు నాతో పాటు ఉన్న ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి కంపెనీ ఇవ్వడానికి ఈ మిగిలిన విస్కీ బాటిల్ తీసుకెళ్తున్నాం. బాయ్ అంటూ విస్కీ బాటిల్తో సహా వెళ్ళిపోయాడు బెనర్జీ. కిందికి వెళ్ళి 13వ నెంబర్ ఇంటి చెక్క గేట్ తీసుకొని బెనర్జీ లోపలికి వెళ్ళడం కనిపిస్తూనే ఉంది. ఆదినారాయణ ఒంట్లో సన్నని వణుకు. ఆ రాత్రి 13వ నెంబర్ ఇంటి వైపు చూడటానికి భయం వేసింది. అలాగే లోపలికి వెళ్ళి భయంతో ముసుగు తన్నాడు. తెల్లవారి మెలకు వచ్చి చూస్తే బెనర్జీ తను పిలిచినా పలకకుండా తన ఇంటి వైపు వెళ్తున్నాడు. మరో గంట తర్వాత బెనర్జీ తను పిలిచినా పలకకుండా తన ఇంటి వైపు వెళ్తున్నాడు. మరో గంట తర్వాత బెనర్జీ చనిపోయాడన్న పిడుగు లాంటి వార్త. భయంతో వణికిపోతున్నాడు ఆదినారాయణ. ఖచ్చితంగా రాత్రి ఆ 13వ నెంబర్ ఇంట్లో బెనర్జీని వాంపైర్ చంపి ఉంటుంది. ఆ వాంపైర్ని ఇంటర్వ్యూ చేస్తానని తల విదిల్చాడు ఆదినారాయణ. వాంపైర్ మెడ కొరికిన 6 గంటల్లోపే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఏమిటి ఫ్రెండ్, తల తిప్పి చూశాడు. ఎదురుగా ఉన్న జేమ్స్ కొరియా 4 రోజుల క్రితం తమ ఆఫీస్కు వెళ్ళి వస్తుండగా పరిచయం అయ్యాడు. తను బ్యాచిలర్ అని, తనకు రూమ్ కావాలని అడిగాడు. నైట్ డ్యూటీ అతంది. ఆదినారాయణ ఆలోచించాడు. తను డే టైం అంతా ఆఫీస్లోనే ఉంటాడు. అప్పుడు జేమ్స్ కొరియా ఇంట్లో ఉంటాడు. తన ఇంటికి వచ్చేసరికి జేమ్స్ నైట్ షిఫ్ట్కి వెళ్తాడు. తనకు కానీ బెనర్జీకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెంట్ కూడా షేర్ చేసుకోవచ్చని సరే అన్నాడు. ఆ విషయాన్ని బెనర్జీకి కూడా చెప్పలేదు. మా ఫ్రెండ్ చనిపోయాడు, సడన్ డెత్. దానికి కారణం ఎదురింట్లో ఉన్న ఆ వాంపైర్ అన్నాడు కళ్ళెత్తుకుంటూ ఆదినారాయణ. వాంపైర్స్ నువ్వు నమ్ముతున్నావా అడిగాడు జేమ్స్ కొరియా నవ్వుతూ. నమ్మడమే కాదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను ఆదినారాయణ అన్నాడు కోపంతో ఊగిపోతూ. బెనర్జీ మరణాన్ని ఆదినారాయణ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు? నా స్నేహితుని చంపిన ఆ వాంపైర్ను వదిలిపెట్టాను. ఈరోజు ఆ వాంపైర్ను నేను రక్తం పీల్చి చంపుతా. ఆదినారాయణ అప్పటికే 3 రౌండ్లు పూర్తి చేశాడు. ఆవేశంలో ఉన్నాడు. నువ్వు ఆవేశంలో ఉన్నావు. నాకు నైట్ షిఫ్ట్ టైం అయింది, నేను వస్తాను అంటూ జేమ్స్ కొరియా వెళ్ళిపోయాడు. ఆదినారాయణ తన 13వ నెంబర్ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ధైర్యం కోసం 2 ఆఫ్లు లాగించి కంటిన్యూగా 13వ నెంబర్ ఇంటి వైపు బయలుదేరాడు. రాత్రి 10:30 అవుతుండగా చెక్క గేట్ తీసుకొని ఇంటి నెంబర్ 13లోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో పదునైన చాకు ఉంది. అతని గుండెలో కసి ఉంది. మనసులో ఉన్న భయాన్ని పారదోలేందుకు అతని గొంతు నిండా విస్కీ ఉంది.
పిచ్చి మొక్కలు తుప్పలు టార్చ్ లైట్ ఆన్ చేసి తలుపు బద్దలు కొట్టబోయాడు. తలుపు తీసే ఉంది. అంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. నేలంతా దుమ్ము ధూళి, పాడుబడిన సోఫాలు, చెక్క కుర్చీలు, ఆగిపోయిన గడియారం సరిగ్గా 12 గంటలకు. నేల మీద ఫోటోలు కింద పడి ముక్కలయ్యాయి. సాలెగూళ్ళు. ఒక్కసారిగా తలుపులు పెద్ద శబ్దంతో మూసుకున్న శబ్దం. గొంతులోని విస్కీ కడుపులోకి జారి గుండెలోని కసి భయంగా మారింది. చేతిలోని పదునైన చాకు నేల మీద పడి పెద్ద శబ్దమైంది. టార్చ్ లైట్ పట్టుకున్న చేయి వణికింది. టార్చ్ లైట్ ఫోకస్లో ఎదురుగా రౌండ్గా ఉన్న చెక్క టేబుల్, 2 కుర్చీలు, 2 వ్యక్తులు కూర్చొని మందు కొడుతున్నారు. అదే విస్కీ బాటిల్. నిన్న తన దగ్గర బెనర్జీ తీసుకువెళ్ళిన విస్కీ బాటిల్. ఎవరు? ఆదినారాయణ గొంతు వణికింది. నువ్వా ఆదినారాయణ? రా అంటూ ఆ టేబుల్కో పక్కగా కూర్చున్న వ్యక్తి కంఠం వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నాడు. ఆ గొంతు బెనర్జీది. అప్పుడే బెనర్జీ తల తిప్పాడు. తెల్లగా పాలిపోయిన మొహంతో నవ్వుతూ బెనర్జీ, నేనే ఆదినారాయణ. నీ మాటలు పెడచెవిన పెట్టి ఇక్కడికి వచ్చి చచ్చాను. నేనిప్పుడు వాంపైర్ను. ఆదినారాయణ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగింది. నన్ను మెడ కొరికి చంపిన వాంపైర్ ఎవరో తెలుసా అంటూ బెనర్జీ ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తి ఆదినారాయణ వైపు చూశాడు. తల తిప్పి చూశాడు. ఆ వ్యక్తి జేమ్స్ కొరియా. కమాన్ ఫ్రెండ్, ఈ వాంపైర్స్ ప్రపంచంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు హౌస్ నెంబర్ 13 అంటూ ఆదినారాయణను వాటేసుకుని మెడ కొరికి అన్నాడు జేమ్స్ కొరియా. ఆ 13వ నెంబర్ ఇంట్లో మరో వాంపైర్ చేరిపోయింది. ఇలాంటి హారర్ కథలకు నో ఎండ్. ఇప్పుడు నెంబర్ 13 ఇంట్లోకి కొత్త వారిని ఆహ్వానించడానికి బెనర్జీ, ఆదినారాయణ, జేమ్స్ కొరియా ఎదురు చూస్తున్నారు. హారర్కు సంబంధించిన వివరాలు, విశేషాలు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు చూసిన తొలి హారర్ సినిమా, చదివిన తొలి హారర్ కథ గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన క్రైమ్, హారర్ కథలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్.